తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. నమస్తే, నేను ప్రసాద్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు అనేక రకాలైన అంశాలు ఉన్నాయి. సో వాటిలో ఒకదాని తర్వాత ఒకటి మనం ఒక రాజకీయ విశ్లేషకులతో చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా నిన్న సుప్రీంకోర్టులో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశం, దాని తర్వాత మెడికల్ కాలేజీలు అసలు ఎవరి హయాంలో ఏం జరిగింది అనేది, దాని తదుపరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమర్జెన్సీ మీటింగ్ ఎందుకు కండక్ట్ చేశారు, అట్లాగే నిన్న స్వామివారిది తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఒక విగ్రహాన్ని చూపించి భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన మాజీ టీటీడీ చైర్మన్గా ఉన్నారు. సో ఇవన్నీ అంశాలు ఈరోజు మనం విశ్లేషించుకుందాం. సో అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మరియు ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి శ్రీనివాసరావు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ప్రధానంగా సిబిఐ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఎప్పుడో 2019 మార్చి 15వ తేదీ జరిగింది. ఇంకా జీడిపాకం సాగుతూ ఉంది. తాజాగా నిన్న సుప్రీంకోర్టుకు వెళ్తే సునీత రెడ్డి గారి పిటిషన్ మీద ట్రయల్ కోర్టుకు వెళ్ళమని చెప్పేసి అన్నారు. అసలు ఏం జరుగుతుంది అంటున్నారు. కనీసం ఇప్పుడు చెప్పిందన్న 2 వారాల సమయం పిటిషన్ వేయాలి, 8 వారాల సమయంలో ఆ గడువులో పూర్తి చేసుకోవాలని చెప్పేసి అన్నారు. అసలు సిబిఐ వ్యవహారం ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు ఈ దేశంలో వ్యవస్థలన్నీ కూడా అంటే దర్యాప్తు సంస్థలో, వ్యవస్థలో, అటానమస్ బాడీలు, అంటే ఎలక్షన్ కమిషన్తో సహా ఒకసారి వాళ్ళ ఇంట్లో అద్దం ముందు నిలబడి వాటికి ప్రాతినిధ్యం వహించేవాళ్ళు మనం ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుంది, మనకిచ్చిన బాధ్యతలు మనం పూర్తిగా నిర్వర్తిస్తున్నామా లేదా, ధర్మం వైపు నిలబడ్డామా లేదా, న్యాయం వైపు నిలబడ్డామా లేదా అనేటువంటిది ఆలోచించుకోవాలి. ఓకే. ఎందుకంటే అండి మనది బ్రిటిష్ ఇండియా కాదు. అవును, ఇండిపెండెంట్ ఇండియా. అంటే సర్వస్వతంత్ర సర్వసత్తాక సార్వభౌమాధికారం కలిగిన భారతదేశం. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అవును. అంటే మనం పేరు గొప్ప ఊరు దెబ్బ కింద ఉండకూడదు. ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాలు కంపు అన్నట్టుగానే ఇలాగా డెఫినెట్గా ఈ సామెతకి యాప్ట్ అయ్యేలా ఉంది మన పరిస్థితి, మన దేశంలో ఇప్పుడున్న పరిస్థితి. ఓకే. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సమస్య. ఓవరాల్గా దేశం మొత్తం మీద మనం ఆర్థికాభివృద్ధి సాధించాం, దూసుకుపోతా ఉన్నాం అభివృద్ధిలో. దురదృష్టం ఏంటంటే ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉన్నాం. అవును. ఇవన్నీ పక్కన పెడితే మౌలికంగా ప్రజాస్వామ్యంలో సాధారణ సగటు పౌరులు, సంపన్నుడు, రాజ్యాధికారం కలిగిన వాళ్ళ మధ్య వ్యత్యాసం అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఇక్కడ ఈ వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో హత్య చేయబడిన వ్యక్తి మామూలు వ్యక్తి ఏం కాదు. అవును. ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ఒక ఎంపీ, ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి. అవును. అలాగే ఆ ప్రాంతంలో చాలా ప్రాచుర్యం పొందిన జనాదరణ కలిగిన, మంచు చెడో జనాదరణ కలిగిన వ్యక్తి. అవును. ఆయన బ్రూటల్లీ మాట్లాడు, అత్యంత క్రూరాతి క్రూరంగా హత్య చేయబడ్డాడు. ఇక్కడ ఏం న్యాయం జరిగింది ఆ కుటుంబానికి? వాళ్ళ అమ్మాయి డాక్టర్ సునీత రెడ్డి గారు మడమ్మ తిప్పని పోరాటం అంటారు చూసారా, నిరంతర పోరాటమే, అసలు మామూలు పోరాటం కాదండి. అంటే ఆవిడ ఆ విషయంలో మనం కొన్ని విషయాల్లో చాలా తక్కువగా చూస్తూ ఉంటాం, కొంతమంది విషయాల్లో. ఆ అమ్మాయి వాళ్ళ అన్న ఉన్నాడు కదా, న్యాయం జరుగుద్దాం. మొదట్లో ఆ అమ్మాయి కూడా కొంచెం పొరపాటు పడింది. వాళ్ళ అన్న చెప్పింది అయోమయం అంటారు. అంటే ఒక డైలమాలో ఉంది ఆవిడప్పుడు. సుప్త చేతన అవస్థ అంటారు, సస్పెండెడ్ యానిమేషన్ సెషన్. అలాగే అయోమయ షాక్, దిగ్భ్రాంతికి గురై ఉంది. హత్య జరిగింది, ఇది వీళ్ళే చేశారని అనుమానం ఉంది. అయినా సరే వాళ్ళు చెప్పింది వినాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిపోయింది. వాళ్ళ అన్న ఉన్నాడో న్యాయం జరుగుద్దని చూసింది, జరగలేదు. సిబిఐ కేసుకి ఇక్కడ ఉంటే న్యాయం జరగదో, సిబిఐకి వెళ్ళాలనుకుంది. ఇక్కడ రాష్ట్రంలో అందరికీ తెలిసి ఎవరు చేశారు. సిబిఐ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ దర్యాప్తులో కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసింది. అయినా సరే వాళ్ళకి ఇప్పటివరకు 6 ఏళ్ళు అయిపోతుంది. కేసు తేలలేదు, విచారణ పూర్తి అవ్వలేదు. విచారణ ఇంకా మీరు చేయమంటే చేస్తామనే పరిస్థితిలో సిబిఐ ఉంది.
అందులో ఎక్యూజ్డ్ ప్రధాన నిందితుడైన అవినాష్ రెడ్డి అరెస్టు ఎప్పుడయ్యాడో ఎప్పుడు బెయిల్ వచ్చిందో తెలియదు. అవును. ఇదంతా కూడా వ్యవస్థల మాయాజాలం కింద ఉంది. దర్యాప్తు సంస్థ కూడా వీళ్ళు బాగా చేశారా అని అనుకునే లోపల ఏమోనండి అని చేతులు ఎత్తేస్తుంది. అవును. ఎందుకంటే ఆ దర్యాప్తు సంస్థ ఆ సంస్థకు చెందిన ఒక ఎస్పీ గారిని వాళ్ళు నిర్బంధించి కేసు పెట్టి బెదిరించి భయపెట్టి బాంబులు వేస్తామని కూడా మాట్లాడారు. అవును, రామ్ సింగ్ గారి పైన వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు, వాళ్ళ మీద కేసులు ఎందుకు నమోదు చేయలేదు. ఈ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక 100 మంది కూడా ఉంటారు లింగులు కట్టుకుని. ఆ బ్యాచ్ని ఆ జిల్లా ఎస్పీని కంట్రోల్ చేయలేపని అన్నాడు. అతను ఎందుకు ప్రాసిక్యూట్ చేయలేదు. ఇలాంటివన్నీ అనేక సమస్యలు, వందలాది ప్రశ్నలు అలా వస్తూ ఉన్నాయి. అవును. ఇవాళ్ళకి ఒక అడుగు ముందుకెళ్తే 4 అడుగులు వెనక్కి వెళ్తా ఉంది కేసు. ఆ నిందితుల్లో ఒకడైన దస్తగిరి కంప్లీట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మేజిస్ట్రేట్ గారి ముందు. కన్ఫెషన్ వాంగ్మూలం ఇచ్చాడు. అవును. దాని ఆధారంగా వాళ్ళు మొత్తం ఎస్టాబ్లిష్ చేశారు. కేసు ఎలా జరిగిందో సినిమా కూడా వచ్చింది. అవును. ప్రజలందరూ అర్థమైపోయి తీర్పిచ్చేశారు. వాళ్ళకు క్లారిటీ ఉంది. ఇప్పుడు మరి ఈ వ్యవస్థలు ఎందుకు చేయలేదు, ఎందుకు ఆలస్యం అవుతుంది? సామాన్యుడికి వ్యవస్థల మీద నమ్మకం ఉంటుందా? మీకు అంబానీ గారు అనంత్ అంబానీ కేసు ఆగమేఘాల మీద తేల్చేశారు ఒక కేసు. అది ఇప్పుడు సందర్భం కాదు కూడా వివరాలు చెప్పలేదు. మరి కేసు ఎంత తేలట్లేదు? వ్యవస్థలు కూడా కొన్ని విషయాల్లో చాలా దూకుడుగా వ్యవహరించి కొన్ని చారిత్రక నిర్ణయాలు తీసుకుని చారిత్రక ఆదేశాలు ఇచ్చి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి విశ్వప్రయత్నం చేశారు. కానీ ఇటువంటి విషయాల్లో మీరు నిర్లక్ష్యమా, తీవ్రమైన జాప్యం జరగడం. ప్రజాప్రతినిధుల మీద కేసులుంటే ఒక సంవత్సరం లోపల తేల్చాలని సుప్రీంకోర్టు హైకోర్టుకు ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు కాదు, వ్యాఖ్యానించింది. మరి ఇప్పటి వరకు ఎందుకు అమలు జరగలేదు? అందుకని నేను అనేది ఏంటంటే న్యాయమూర్తులు సమన్వయంగా మనవి చేసుకుంటూ వ్యాఖ్యలు కాదు తీర్పులు ఇవ్వండి అని చెప్తాను నేను. ఓకే, ఆదేశాలు ఇవ్వండి అని అడుగుతున్నాను నేను ఒక సగటు సాధారణ పౌరుడిగా. ఎందుకంటే మీ వ్యాఖ్యలు మాకు ఉపశమనం కాదు. అవును, తీర్పులే కదా, కంటి తొడుపు చర్యగా కనిపిస్తాం. మీ వ్యాఖ్యలు చూసి ఆహా ఓహో అనుకుంటున్నాం, కానీ తీర్పులు డిఫరెంట్. మరి కేసుకు సంబంధించి ఈ 8 వారాల సమయంలో ఏమైనా కానండి, ఇప్పుడు వాళ్ళు ఈ కేసులో చెప్పారు, సిబిఐ అంటది మీరు చేయమండి, నేను చేయమంటే చేయండి. అసలు ఆ స్టేట్మెంటే ఫుల్ స్టేట్మెంట్. ఇప్పుడు నేను చేయమంటే చేయమండి, మీ బుద్ధి లేదా? మీకు పూర్తిగా చేయాలి కదా. ఏం చేశారు మీరు? ఏం ఎస్టాబ్లిష్ చేశారు? ఎవరిని అరెస్ట్ చేశారు? ఈ బెయిల్ ఏంటి, ఈ గోల్ ఏంటి అని చెప్పేసి అడగాలి కదా. అసలు కోర్టు అడిగితేనే దర్యాప్తు మేము కంప్లీట్గా చేసేసాం, అన్ని యాంగిల్స్ అయిపోయిందని చెప్పాల్సిన వాళ్ళు వీళ్ళు. ఎట్టకేళ్ళకి సుప్రీంకోర్టు మళ్ళీ తిరిగి ఒక 8 వారాలు టైం ఇచ్చి 8 వారాల్లోనే ముగించమని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. రైట్. ఇది కొంత ఉపశమనమే. నేను ఈ న్యాయస్థానాల్లో ఒక్కొక్కసారి అద్భుతాలు జరుగుతాయని చెప్తున్నాను. ఎందుకంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అవినీతి తిమింగళాల కేసులు టపాలమని కొట్టుపాడేసాడు ఒక ఆయన. చాలామంది బెయిల్ ఇచ్చేసాడు ఈ మధ్యన ఆయనే. అవును. ఆ కొట్టుపాడేసిన తర్వాత సుప్రీంకోర్టు ఇదేడా ఎలా కొట్టేస్తారు మీరు, ఎస్టాబ్లిష్ అయింది, మనీ ట్రయల్ కనపడుతుంది, బంగారం డబ్బు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఇవన్నీ కనపడుతుంటే ఎలా కొట్టేస్తావు అంటే అబ్బాయి వీళ్ళకి అర్హత లేదు, కేసు పెట్టడానికి అర్హత లేకపోతే దొంగతనం మర్చిపోద్దా? అంతే కదా. ఇలాంటి ఈ అవకతవకలు జరిగితే వ్యవస్థల మీద విశ్వాసం పోద్ది మనకి. అవును. మనం అడిగేది ఏంటంటే ఈ వ్యవస్థల మీద విశ్వాసాన్ని నిలుపుకోండి. ఆ విశ్వాసం, ఆ గౌరవం, వ్యవస్థల మీద విశ్వాసం నిలుపుకోవాలంటే ఇటువంటి హై ప్రొఫైల్ కేసు ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తూ ఉంటుంది. దీంట్లో న్యాయం జరగాలి, న్యాయం చేయటమే కాదు న్యాయం చేస్తున్నట్టు కనిపించాలి. అది పారదర్శకత కూడా ఉండాలి. అది చేత మనం ఇంతకన్నా ఎక్కువ వ్యవస్థల గురించి మాట్లాడలేము మనం. రైట్. కాబట్టి అయ్యగారు ఎవరు ఆనర్ అని చెప్పుకుంటా వాళ్ళు న్యాయం చేయాలి. ఆ దగాబడిన అన్యాయమైపోయిన అత్యంత క్రూరంగా హత్య చేయబడిన వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో పూర్తిగా న్యాయం జరగాలి. దోషులందరూ కఠినంగా శిక్షింపబడాలని చెప్పేసి, ఎందుకంటే కళ్ళ ముందు స్పష్టంగా అనిపిస్తుంది కదా సార్, అది సత్వరం నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఆశిద్దాం. రైట్. ఇక తదుపరి ఇటీవల ఒక వారం రోజుల నుంచి మెడికల్ కాలేజీలో
ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కాలేజ్ వచ్చాయి. ఆ మెడికల్ కాలేజీలు ఆ రకంగా ఇప్పుడు అర్ధాంతరంగా పీపీపీ అని చెప్పేసి అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తున్నారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు గట్టిగా నిలదీస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇటీవల మాజీ మంత్రి రోజా గారు కూడా చాలా స్ట్రాంగ్గా స్టేట్మెంట్ ఇచ్చారు. హోమ్ మినిస్టర్ గారు అడిగిన దానికి ఈవిడ బదులిచ్చారు. సో ఏంటి రాండి నేను చూపిస్తాను, ఎక్కడ మచిలీపట్నం రమ్మంటావా, నంద్యాల రమ్మంటావా, లేకపోతే మీకు పక్కనే ఉన్న పాడేరు రమ్మంటావా అని కూడా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. సో అసలు ఏంటి వాస్తవం ఏంటండి? ఇప్పుడు యాక్చువల్గా ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రం కానీ విభజిత రాష్ట్రంలో కానీ ఉన్న మొత్తం మెడికల్ కాలేజీల్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన కాలేజీల్లో చంద్రబాబు గారు మినహా మిగతా ముఖ్యమంత్రులు తెచ్చినాయి, ఈయన తెచ్చిన దాంట్లో సగం కూడా లేవు. ఓకే, ఇది వాస్తవం. అసలు యాక్చువల్గా 20 ప్రైవేట్ ఉన్నాయి, ఒక 7 ప్రభుత్వం ఉంటాయి. సరే, సీట్ల విషయం చూద్దామండి. చంద్రబాబు గారు తెచ్చిన మెడికల్ కాలేజీల్లో సీట్ల సంఖ్య 5015. ఓకే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి లేకపోతే మిగతా తెచ్చిన వాళ్ళు అన్నీ చూస్తే అన్నీ కలిపి కూడా 1245. అవునా? ఇది టీడీపీ సోషల్ మీడియా ఈ విషయంలో కొంచెం ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎవరో ఒక ఆయన రాశారు బాగానే, ఆ వివరాలన్నీ కూడా పెద్దగా వైరల్ అవ్వలేదు. ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియా పదే ఏం జరిగినా కానీ వాళ్ళ సొంత ఎక్కడితో పట్టుకొచ్చి ఇదే మాకు ఆఫీస్ అని చెప్పేస్తున్నారు వాళ్ళు. ఏంటండి, సరే వాళ్ళు ఎలాగ చేస్తారు, దాన్ని చచ్చినట్టు అద్దాల మేడలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నవాళ్ళు దాన్ని కౌంటర్ చేసుకుంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి 17 కట్టేసాను ఆహా ఓహో అన్నాడని అతను దాన్ని ఒక హైప్ తీసుకెళ్ళాడు. 17 కట్టలేదు, 17 వచ్చినాయి, అందులో 5 నిర్మాణం అయిపోయినాయి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు అతను ఏమన్నా అంటే మేము కట్టిన అంటే 17 వచ్చినాయి మేము కట్టినాయి అంటే అన్నీ కట్టేసే ఉన్నట్టు చెప్పాడు అతను. వీళ్ళు ఏం చేశారంటే కట్టి పునాదుల్లో ఉన్నాయి, సగం కట్టినాయి, 300 కట్టినాయి, ఎన్నడల దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసి 17 కట్టేసేవని కూడా అలా అంటలేదు. ఇలాగ అన్న తర్వాత యాక్చువల్గా ఇక్కడ వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలు అతని హయాంలో వచ్చినాయి అన్నారు కదా, దానికి దాదాపు 4000 కోట్లు అప్పు తెచ్చాడు. ఓకే, అదొక పాయింట్. ఈ మెడికల్ కాలేజీలకి స్థల సేకరణ చేశారు, అక్కడ భూములు కొన్నారు, ప్రభుత్వం భూములు కొన్నది, మంచిదే. భూములు ఎవరి దగ్గర కొన్నారు, ఎవరు ఆ కాంట్రాక్ట్లు చేశారు, ఎవరో అక్కడ రైతులకి అసలు ఎంత చేరింది అనేది మీరు మీ యొక్క అనుమానం అంతేనా? మీరు ఇక్కడ దీన్ని ఏమంటారంటే రియల్ ఎస్టేట్లో ఆ మధ్యలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు కదా. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే అమరావతి విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ 30,000 ఎకరాలు కనపడుతుంది కాబట్టి అక్కడ ఒక ఎకరం కూడా జరగలేదు ఇన్సైడర్ ట్రేడింగ్. ఎందుకంటే రైతులు నేరుగా ఇచ్చారు, రైతులకి అందులో డబ్బు ట్రాన్సాక్షన్ లేదు అక్కడ. అవును, ఇక్కడ అలా కాదు. రైతులు ఇప్పుడు ఇక్కడ మెడికల్ కాలేజ్ వస్తుందని తెలియగానే భూములు కొనుక్కుని అక్కడ దాన్ని ప్రభుత్వానికి ఎక్కువ రేటుకి అమ్మారు. అది నార్మల్గా ఇప్పుడు జగనన్న కాలనీలో దగ్గర కూడా ఇట్లాగే జరిగింది కదా. ఇక్కడ ఈయన ఇన్వెస్ట్ చేసిన 4,000 చిల్లర కోట్లు అప్పు తెచ్చిన దాంట్లో ఇది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ ఇచ్చింది. వీటిలోంచి అతను 580 కోట్లు ఖర్చు పెట్టాడు. ఓకే, మిగతా సొమ్ము ఏమైంది సార్? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మీరు ఓకే ఈ గణాంకాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు 17 కాలేజీలు అనేవి మంజూరు చేయించారు, స్థలాలు కొన్నారు, పునాదులు వేసారు. సరే, అది కన్స్ట్రక్షన్లో ఎంత పర్సెంటేజ్ వరకు వచ్చిందని పక్కన పెడదాం, కానీ అది పేదవాడికి అందుబాటులో ఉండే హాస్పిటల్స్ వాళ్ళ ట్రీట్మెంట్ కోసం అన్నప్పుడు ముందు ఇది పూర్తి చేసుకుంటే ఆ తర్వాత దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళు పూర్తి చేస్తారు, ఎందుకు పూర్తి చేయరు? డెఫినెట్ వీళ్ళే పూర్తి చేస్తారు. అది కనీసం ఆ మాట చెప్పాలి కదా ప్రభుత్వం అయినా. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే అండి, ఈ ప్రభుత్వం చెప్పుకోవాలి ఏంటి, అతను సగంలో వదిలేసినా మేము పూర్తి చేస్తున్నాం, ఆ పదం రాలేదు కదా. అదే జగన్మోహన్ రెడ్డి అయితే అక్కడికి అలా పక్క తీసేసి ఇంకో చోట పెడతా ఉంటాడు, అది వేరే విషయం. ఇక్కడ వీళ్ళు ఇక్కడ సరే ఇది పూర్తి చేస్తానే మిగతా సొమ్ము ఏమైంది, వేర్ ఈస్ ద మనీ, అది నేను అడుగుతుంది. వేర్ ఈస్ ద మనీ, ఆ రిమైనింగ్ అమౌంట్ ఏమైంది, రైతుకి ఎంత రీచ్ అయింది? ఇప్పుడు అక్కడ జరిగిన ఇన్సైడ్ ట్రేడింగ్ మీద కేసులు నమోదు అవ్వాలి. వాళ్ళ తాలూకు దుర్మార్గం అంటే పేరు తెచ్చుకుని నేను తెచ్చాననేటువంటి పేరుతోటి ఇక్కడ ఎంత దుర్మార్గం చేశారు, ఎంత సొమ్ము కొల్లగొట్టారు అనేటువంటి ప్రజల సొమ్మే కదా అది. అవును, ఏదైనా ప్రజల సొమ్మే. అంత సొమ్ము తీసుకున్న తర్వాత నువ్వు ఎందుకు పూర్తి చేయలేకపోయావు, ఆ అమౌంట్ ఎందుకు వెళ్ళింది, పక్కెళ్ళింది, నువ్వు పూర్తి చేయలేకపోతే ఆ అమౌంట్ రిమైనింగ్ అమౌంట్ అక్కడ ఉండాలి కదా. దాన్ని దేనికి ఇన్వెస్ట్ చేసావు? రైట్. ఆ సొమ్ము నీ ప్యాలెస్కి పోయిందా లేకపోతే నీ అనునయుల దగ్గరికి పోయిందా? ఇక్కడ జరిగింది ఇన్సైడ్ ట్రేడింగ్, ఆ కాంట్రాక్టర్లకు ఇచ్చింది, అక్కడ మెటీరియల్ తోలింది, మొత్తం అంతా వాళ్ళు చేసుకుని కొట్టేసింది కాకుండా నువ్వు లోన్ తెచ్చిన సొమ్ము కూడా కొట్టేసావు కదా.
అదేమన్నా సంక్షేమ పథకాలు బటన్ నొక్కుల్లో డైవర్ట్ చేశారేమో. అసలు నువ్వు మరి 11 లక్షల కోట్లు అప్పు తెచ్చు, మరి అదేం చేసావు? 2 లక్షల కోట్లతో నీకు హ్యాండ్ ఓవర్ అయింది. నువ్వు మొత్తం పథకాలకు అన్నిటికి కలిపి 2,40,000 కోట్లు 2,70,000 కోట్లు అన్నారు నువ్వు చెప్పావు. మిగతా సొమ్మేమైంది? అసలు వీళ్ళు ఆ దిశగా దర్యాప్తు జరగాల. అంటే నేను 2వ స్టేజ్లో మద్యం స్కామ్ పూర్తయిన తర్వాత ఇది మొదలెడతారు అనుకుంటున్నాను. ఎందుకంటే వదిలిపెట్టరండి. ఇప్పుడు మీకు ఏం జరుగుతుందంటే, ఇప్పుడున్న ప్రభుత్వంలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, మనం చెప్పాలి. నేను అంతర్గతంగా కూడా చెప్తాను వాళ్ళకి. ఇప్పుడు కూడా చెప్పాల్సింది ఏంటంటే, మొన్న సర్టిఫికేట్ల జారీలో జగన్మోహన్ రెడ్డి మా ఫోటో వచ్చింది ఉన్నది. ఆ స్టేషనరీని మీరంతా ఎందుకు బ్యాన్ చేయలేదండి అధికారులు? ఓకే. తర్వాత ఇప్పుడు లబోదిబోమైన అక్కడ స్టేషనరీ అందుబాటులో లేదు, సర్టిఫికేట్ కావాలి, ఏదో సావనే ఇచ్చేస్తారు. అవును. వాళ్ళ తప్పు ఎంత ఉందో అక్కడ దానికి బాధ్యత వహిస్తున్న అధికారులు కూడా అంత తప్పు ఉంది. ఇప్పుడు ఇంకోటి ఏదో రూపకల్పన చేశారు, వాహన మిత్ర. ఆ రంగులు ఏంటండి? ఒకసారి చూడండి, గ్రీన్, వైట్, బ్లూ. సరే ఉండనివ్వండి, రంగులు ఉంటే నష్టం. అసలు కొత్తగా డిజైన్ చేసింది. అంటే మీకు అంతకన్నా జగన్మోహన్ రెడ్డి బూట్లు అంత టేస్ట్గా ఉన్నాయా నాకటానికి? నేను అనేది అధికారులు అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిలో ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వాళ్ళు మా రంగులు వేయండి అని చెప్పాడు. లోకేష్ గారు స్కూల్ బస్సులు కూడా ఆ రంగులు వేయొద్దని చెప్పాడు. ఆ డ్రెస్సుల విషయంలో కానీ మా ఫోటోలు వద్దని చెప్పాడు. ఓకే. వాళ్ళని మనం అసలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా అనుమానించలేం, వాళ్ళు కోరుకుంటారని. ఇక్కడ అధికారులు ఇదేదో దొరికిందిరా బాబు అని చెప్పేసి వాళ్ళ ప్రేమ చూపించేసుకుంటే ఎలాగండి? ఇప్పుడు ఆ సర్వేరాళ్ళు ఉన్నాయి, అందు మీద ఏడుపు మొఖం ఎందుకండి? ఇప్పుడు వినాయక చవితికి, దేవి నవరాత్రులకి, పందేళ్లకి ఎలాగైతే ఉచిత కరెంట్ ఇస్తున్నారో, ఆ గ్రానైట్ వాళ్ళకి 100 కోట్ల పైన వాళ్ళు పెండింగ్ పెట్టేసాడు బిల్లు. ఆ బిల్లు ఇచ్చేస్తాం రా బాబు మీకు, ఆ మిషన్ కరెంట్ ఫ్రీ ఇస్తాం, మొత్తం చెక్కండి రా బాబు మొఖం అని చెప్పాలి కదా. చెప్పాలి వద్దా? ఆ రాళ్ళు తిరగెత్తి అయిపోద్ది కదా సార్. రాళ్ళు తిరగెత్తం కుదరదు. ఆ ఫోటో పెట్టి ఎటు తిప్పినాగానే ఉంటుంది. అవునా? మీకు వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఎంత దుర్మార్గం చేసినా, ఎంత అరాచకం చేసినా, పూర్వాశ్రమంలో 10 మాసాన్ని పోగులు పెట్టి కింద అమ్ముకున్నా, ఇంకో 25 ఏళ్ళు 30 ఏళ్ళు పోయిన తరానికి వీళ్ళు ఏదో ఎప్పుడో ఒకప్పుడు ఈ తవ్వకాల్లో దొరికినప్పుడు వీళ్ళు మహారాజులు కోల్సి ఈ ప్రాంతాన్ని పరిపాలించారు కోల్సు శుభక్షంగా అని చెప్పుకుంటారు. ఇప్పుడు ఒకప్పుడు మహానాయకురాలు ఓ సీసాలో ఆవిడ చరిత్ర అంతా పెట్టి సముద్రంలో వాడేసింది. అది వెంటనే కొట్టుకొచ్చింది కాబట్టి ఒడ్డుకి తెలిసిపోయి ఆవిడ బొమ్మ బయటకు వచ్చింది. కానీ అది ఒక 100 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చింది అనుకోండి, అవి బాబు చరిత్ర రెడీగా ఉంటారు కదా కొంతమంది చరిత్ర వక్రీకరించే వక్రాచార్యులు. వాళ్ళు అంటే నిజంగా మంచి పని చేసిన వాడికి పేరు ప్రతిష్టలు వచ్చి చరిత్ర నిలబడితే పర్లేదు, వాళ్ళకి సువర్ణాక్షరాలతో వాళ్ళ అధ్యాయం ఉండాలి. ఇటువంటి దుర్మార్గులకు నల్ల పేజీ ఉండాలి, బ్లాక్ పేజీ వేసి అందులో బ్లూ ప్రింట్ ఉండాలి. అంటే ఇక్కడ మీరు ప్రజల్లో కొంతవరకు సానుకూలత ఉంది. ఇప్పుడు 40% ఓటింగ్ వచ్చింది అంటే మా పేదల కోసం చేశారు, ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చారు, నిజంగా కోవిడ్ లాంటి టైంలో కూడా అన్న బటన్ నొక్కాడు అని చెప్పేసి చాలా బలంగా వాళ్ళ వాయిస్ వాళ్ళు వినిపించుకుంటున్నారు. ఇప్పుడు నేను సంక్షేమ పథకాలు ఇవ్వడాన్ని నేనేమి పెద్ద బ్రహ్మ విద్య అనుకోవట్లేదండి. ఎవడ భాగస్వామ్యం ఇస్తున్నారండి వీళ్ళు? ఎవరైనా కానీ. అవును, వాళ్ళు ఎవరు ఇప్పుడున్న పాత రాబోయే ఏ ప్రభుత్వాలైనా సరే వాళ్ళు భాగస్వామ్యం ఎవరు? దాన్ని సమర్థవంతంగా సంపద సృష్టికి మార్గాలు అన్వేషించి అప్పుడు ఇవ్వటం అనేటువంటిది ఒక మార్గం. లేదా సంక్షేమం పేదవాడి హక్కు, ఇక్కడ పని లేని వాడికి పని చూపించాలి. ఆంధ్రప్రదేశ్లో పని ఉండి పని లేక నిరుద్యోగులుగా ఉన్నారా, పని చేయక నిరుద్యోగులుగా ఉన్నారా అన్నటువంటి ఆలోచించాలి. ఇప్పుడు సంక్షేమం దగ్గరికి వచ్చింది, ఆయన పథకాలు బటన్ నొక్కాడు అంటున్నారు, అందులో ఎలక్షన్లో 40% ఓటింగ్ ఉందన్నారు. అతను ఆశ ప్రజలకి ఏంటంటే డబ్బు చేతిలోకి వస్తుంది, ఇతను ఉంటే కంటిన్యూ అవుతాయని అనుకుని ఉండొచ్చు. వీళ్ళు ఇస్తారో ఎవరో వాళ్ళు ప్రచారం చేశారు, అతను వస్తే తీసేస్తాడో చంద్రబాబు గారు వస్తాయి అన్నారు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కూడా పెన్షన్లన్నీ కూడా గతం కంటే పెంచారు, పర్ఫెక్ట్గా ఇస్తున్నారు. ఉద్యోగుల జీతాలు కానీ ఏదైనా సరే అప్పటికంటే ఇప్పుడు స్వేచ్ఛగా మంచి వాతావరణం ఉంది. ఇవాళ మీరు ఈ ప్రశ్న అడగలుగుతున్నారంటే స్వేచ్ఛ ఉండబట్టే. ఏంటండి ఎవరైనా సరే నేనైనా మాట్లాడగలుగుతానంటే స్వేచ్ఛ ఉండబట్టే కదా. అప్పుడంతా నిర్బంధం కదా, ఎవరేం మాట్లాడిన అంటే కొంతమంది ధైర్యం చేసి మాట్లాడారు కానీ మామూలుగా అయితే నిర్బంధం కదా, పీకి మీద కత్తెట్టే మాట్లాడించేవారు కదా, గన్ పాయింట్లో పెట్టి మాట్లాడేవారు, మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ 40% ఓట్లు ఆల్రెడీ ఓ 20% గాయబ్. అవునా? ఖచ్చితంగా ఉండదు. అలా ఇప్పుడు
బటన్ నొక్కాడు కాబట్టి వేసారు అన్నారు కాబట్టి ఆ బటన్ వీళ్ళు ఇంకా బాగా గట్టిగా నొక్కుతున్నారు కాబట్టి వీళ్ళకి వేస్తారు కదా. ఇందా మీరు అన్నారు కదా ఎవరు సొమ్మిస్తున్నారు, ఇప్పుడు మాత్రం వీళ్ళు ఎవరు సొమ్మిస్తున్నారు, ప్రజలు డెఫినెట్గా ఆ ఇచ్చిదేదో బాగా ఇస్తున్నారా బాబు అనుకుంటారు కదా. ఇప్పుడు ఎవడో ఉంటాడు దేవుడు వరం ఇచ్చినా పూజారు వరం లేదని, మంచి చక్రమంగళ ప్రసాదం ఉంది అక్కడ, అతను 4 క్రాష్ వదిలేస్తే ఎలాగుంటది, ఎంత పొట్లం తీసి పెట్టేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు కొంచెం గట్టిగా పెడుతున్నారు, వీళ్ళు వచ్చి కూడా ఇంకా పెడతారేమో, లేకపోతే వీళ్ళు ఇంకా బాగా పెడతారేమో. రైట్. కాబట్టి దానికి అంతు లేదండి, అన్లిమిటెడ్ అది, దానికి ఒక పరిధి లేదు. కాబట్టి ఇప్పుడు కొంత పీస్ఫుల్గా ఒక ఎలైట్ పీపుల్ ఉంటారు, కొంతమంది రిటైర్ అయిపోయి జీవితంలోనూ వ్యాపారంలోనూ వార్ధక్యం వచ్చి వాళ్ళేం తక్కువ లేరు. కొన్ని వర్గాలు, వ్యాపార వర్గాలు ప్రశాంతంగా ఉద్యోగం ప్రశాంతమైన వాతావరణం కోరుకునే వాళ్ళు కూడా శాతం అధికంగానే ఉంటుంది. వాళ్ళలో కొంతమంది జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా వ్యతిరేకించారు. అయినా సరే కులము, మతము, ప్రాంతం ఆధారంగా, భావజాలం ఆధారంగా అతని వైపు కొంతమంది ఉండొచ్చు. రైట్. వాళ్ళందరూ కూడా ఓరు బాబు ప్రశాంతంగా ఉందరా బాబు అనుకుంటారు. ఇప్పుడు పాములు, తేళ్లు, జెర్లు ఉన్న తోటలో తిరిగినోడికి కొన్నాళ్ళు శుభ్రం చేసిన తర్వాత ఆ పాములు, తేళ్లు, జెర్లు లేవనుకో ఏదేచ్చిగా హాయిగా విహరిస్తాడో, కావాల్సిన కాయ కోసి తింటూ ఉంటాడు. ఇప్పుడు ఇదివరకు ఆ పరిస్థితి ఉండేది కాదు. ఏదైనా కాయ కోసుకుందాం ఉన్నాడు, దానికి పసరికి పాము చుట్టుకుని ఉండేది. సరే తోటలోకి వెళ్తా ఉన్నాడు, తేళ్లు, జెర్లు, పావులు అటు ఇటు తిరుగుతూ ఉండి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి వెళ్తా మానేసేవారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు, ఆ వాతావరణాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారు. రైట్. ఇక మరొక విషయానికి వచ్చేసరికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి నిర్వహించారు అని చెప్పేసి కొన్ని కథనాలు బయటకు వస్తున్నాయి. ఏమై ఉండొచ్చు అంటారు? ఒకవేళ ఏమైనా సరే మనసు మార్చుకొని అసెంబ్లీకి వద్దాము, గట్టిగా పోరాడదాము, ఇప్పుడు చాలా అంశాలు ఉన్నాయి, మనం నిలదీయాలి, ఎందుకంటే ఇటీవల కొన్ని కార్యక్రమాలు కూడా రోడ్డుపైకి వచ్చి చేశారు అని చెప్పేసి ఉద్దేశం ఉంటుందా, లేకపోతే ఇంకా ఏమైనా అంతర్గతంగా జరుగుంటాయంటారా? ఇప్పుడు అందులో 2-3 రకాలు ఉన్నాయండి. ఎలాగంటే యాక్చువల్గా మాట తప్పడం, మడమ తిప్పడం అని వాళ్ళకి దాన్ని పాటించకపోయినా కానీ వాళ్ళు బాగా అలవాటు చేశారు అందరికీ. దాని ప్రకారం అతను నేను అసెంబ్లీకి రాను, ప్రత్యేక హోదా, ప్రతిపక్ష హోదా ఇస్తేనే కానీ నేను రాను, ఇలాంటి మాటలు మాట్లాడాడు కాబట్టి అదే మాట మీద నిలబడి ఉంటాడా అనేటువంటిది ఒక ప్రశ్న. ఓహో. 2, ఒకవేళ ఇతను ప్రతిపక్ష హోదా అడిగాడు గట్టిగానే, అంటే దీనికి ఎలా ఉంటుందంటే ఎడారిలో ఒంటే వ్యాపారి కథ ఒకటి ఉంది. ఎలాగంటే ఒక వ్యాపారి ఒంటిని తీసుకుని ఎడారిలో ప్రయాణం చేస్తుంటాడు, రాత్రి గుడారం వేసుకుని పడుకుంటాడు. మంచి చలి, ఎడారిలో పగల వేడి ఎక్కువ ఉంటుంది, రాత్రి చలి ఎక్కువ ఉంటుంది. ఆ చలికి వ్యాపారి లోపల పడుకున్నాడు, ఆ ఒంటే నాకు చలి వేస్తుంది బాబయ్య, కొంచెం నా తలకే లోపల పెట్టుకుంటాను అంటది. సరే పెట్టుకుని ఇస్తాడు. కాసేపటికి నాకు నడుముకి చలి వేస్తుంది అంటే నడుము కూడా పెట్టుకుని ఇస్తాడు. నా ముడ్డుకి కూడా ఇబ్బందిగా ఉందంటే మొత్తానికి నువ్వు పైకి పట్టుకోమంటది. అలాగా అతను పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు. ప్రతిపక్ష హోదా సరిపడినన్ని స్థానాలు రాలేదు అతనికి. అతను మామూలు సామాన్యమైన పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీ మెయిన్ గేట్ దగ్గర నుంచి చేతులు పిసుక్కుంటా నడుచుకుంటా రావాల్సిందే. కానీ అతను వాళ్ళ తాలూకాలు వచ్చి, సార్ మాజీ ముఖ్యమంత్రి గారు కదా, ప్రోటోకాల్ అది కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఆ మర్యాద ఇవ్వాలి కదా అంటే, చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి కాబట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చాను కారులో అన్నారు, తీసుకొచ్చారు. తోళ్ళు నడిచి వచ్చారు. ఆ అవకాశం ఇచ్చిన తర్వాత అతను ఏమన్నాడు, నాకు చంద్రబాబు గారు తర్వాత నాకే ఇవ్వాలన్నాడు మైక్. ఎలాగిస్తారు ఒక ఎమ్మెల్యేకి? సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే మంత్రులు అయిన తర్వాత ఇతనికి ఇస్తారు. చూసారా ఎలాగ అడిగాడు అతను. సరే ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చారనుకో, నాకు 40% ఓట్లు, మీరు అన్నారు కదా 40% ఓట్లని, నాకు 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి నాకు 10 రోజులు ముఖ్యమంత్రి ఇమ్మంటాడు, ఇస్తారా? ఇవ్వచ్చా అంటే అడగడానికి అంతు లేదు. ప్రతిపక్ష హోదా అనేది వాళ్ళు అడగటం సంగతి పక్కన పెడుతుంది, వాళ్ళకి ఉండాలి. వీళ్ళు ఎలా ఇస్తారు? అయినా ప్రజలు ఇవ్వాలి. ఒకవేళ ఇచ్చారు అనుకోండి, ఎలా ఇస్తారు సార్? ఇస్తే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్లేగా. ప్రజలు మేమే అయినప్పుడు మీరు ఎలా ఇస్తారు? మీకు అది సంప్రదాయం. మీకు అతను ఒకవేళ ఈ ప్రభుత్వం తలుచుకుంటే మీకు కూడా క్యాబినెట్ హోదా ఇచ్చి ఏదైనా ఇవ్వచ్చు, నేను కాదనట్లేదు. అయితే ఇతను ఒకవేళ దానికి కూడా ఇచ్చారనుకోండి, సపోజ్ ప్రతిపక్ష హోదా, నేను 10 రోజులు ముఖ్యమంత్రిగా ఉంటానంటాడు. దానికి అంతేముంది అడగడానికి? నాకు చిన్న డౌట్, అసలు ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నారు? ఒకటి, ఇందాక మీరు అన్నట్లుగా గేటు దగ్గర నుంచి ఇక్కడ దాకా నడిచి రావడం అనేది కొంత డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యా, లేదు నిజంగానే సమయం కోసం అడుగుతున్నారా? సమయం అని కాదండి, ఫీలింగ్ ఉంటుంది కదా కొద్దిగా. సరే ఆ అవమానం, వీళ్ళ పాలసీ అక్కడే అర్థం అవ్వాలి అతనికి. ఇతను అవమానించే ఉద్దేశం వాళ్ళకి లేదు. అవును. ప్రతిపక్ష హోదా ఉంటే నాకు ఇప్పుడు అతను చెప్పే కారణం ఏంటంటే,
ప్రతిపక్ష హోదా ఉన్నదనుకోండి, క్యాబినెట్ హోదా ఉంటుంది, అవును, దానికి కొన్ని ప్రోటోకాల్ ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు అతనికి ఏమీ లేవు, ఏమి ఉండవు, సామాన్యమైన ఎమ్మెల్యే, అందరిలాగే ఎమ్మెల్యే అతను. ఇప్పుడు అతను నాకు ఎక్కువ సమయం కావాలన్నాడు. మేము సమయం ఇస్తాంరా బాబు అని అంటున్నారు వాళ్ళు. నువ్వు ఏం మాట్లాడాలన్నా రోడ్డు మీద అటెండెన్స్ అయ్యకు, లోపలికి వచ్చి మాట్లాడవే బాబు, అది రికార్డ్ అవుతుంది, ప్రజలందరికీ తెలుస్తుంది. అవును, నీతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు ప్రస్తావిస్తాడో, ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీస్తారో, మీరు అది మీ బాధ్యత. అది ఒక రాష్ట్రంలో ప్రధానమైన పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నావు, నువ్వు వచ్చి మాట్లాడమని చెప్పి అడుగుతున్నారు. ఇంకా ఇవన్నీ వినిపించుకోకుండా ఇదే పాడింది పాట అన్నట్టుగా ఉంటే వాళ్ళు వార్నింగ్లు కూడా ఇచ్చారు. 60 రోజుల పాటు రాకపోతే మీ టికెట్ చింపేస్తారు, ఆటోమేటిక్గా మీ సీట్లు ఖాళీ అయిపోతాయని చెప్పారు. మీరు దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టి ల్యాప్టాప్లు అవి తీసి జీతాలు తీసి అయ్యన్ బాతుడు గారు ఇంకో అడుగు ముందుకేసి ఈ సభగా పని చేయకుండా డబ్బులు తీసుకోవడం తప్పు అని చెప్పి అన్నాడు. నిజమే కదా, మరి నైతికంగా నువ్వేం పని చేయకుండా నీ బాధ్యత నువ్వు నిర్వర్తించకుండా నువ్వు డబ్బులు ఎలా తీసుకుంటావు? ఈ సంవత్సరం 3 మాసాల డబ్బులు కూడా వెనక్కి కట్టేయాలి నువ్వు. నీ సిగ్గు శరం ఉంటే, నువ్వు బాధ్యత గల పౌరుడు అయితే, ప్రజల సొమ్ము ప్రజల కోసం ₹10 పని చేయకుండా నువ్వు ఎంత తీసుకుంటావు? ఎలా తీసుకుంటావు? నేను రోడ్డు మీద పోరాటం కోటి మంది పోరాటాలు చేస్తున్నారు. కాబట్టి దాన్ని నేను పోరాటం చేశాను, లేకపోతే రౌడీ షీట్లను కలుసుకున్నాను, ఇవన్నీ చెప్పకూడదు. నీకున్న బాధ్యత, నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు వచ్చి మాట్లాడాలి అంతే. అది మాట్లాడినప్పుడు నాకు ఈ డబ్బు కూడా వద్దని చెప్పాలి. అవన్నీ చేయకుండా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక వల వేసారు వాళ్ళు ఇతను రప్పించడానికి. ఒకవేళ రాకపోతే సీట్లు ఖాళీ చేయడానికి. ఖాళీ అవుతుందటారా? అయితే మరి ఈ మట్టగేటస్ ఇది వీళ్ళకి మామూలు వల వేస్తే ఆ వల కొరికేసి వెళ్ళిపోద్ది. నైలాన్ వల వేయాలి. అంటే ఇది నైలాన్ వల, ఇనప వల వేయాలి ఇది పడాలంటేనే. అంచేత ఇప్పుడు ఏం చేస్తాడంటే మాట తప్పుతాడు, మడమ తిప్పుతాడు, మడం మెలికలు తిరిగి ఉంది, కాలితే చూసుకోండి అని చెప్పి కాలేజ్ చూపిస్తాడు వాళ్ళకి. ఓహో ఇన్నాళ్ళు మనం తిప్పడన్నాం అంటే ఇలా ఆల్రెడీ మెలికలు తిరిగిపోయి ఉంది కాబట్టి ఇంక తిప్పడన్నాం మేము, తిప్పే అవకాశం లేదని అని చెప్తారు. అయిందా? ఇక ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. ఇందులో ప్రస్తావనకు వచ్చే అంశాలు ఏంటంటే ఇప్పుడు ఒక్కడుగు దూరంలోకి వచ్చి ఆగింది సిట్టు దర్యాప్తు. ఒక్కడుగు, ఒక్కటంటే ఒక్కడుగు. నా సునీల్ కుమార్ రెడ్డిని కూడా లోపలేసేసి పరిస్థితి వచ్చింది. అతను మెటాపోటల్లో దొరికేసాడు. ఇతను డొల్ల కంపెనీలు, అలాగే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరెవరికైతే డబ్బులు పంచిపెట్టాడో ఈ ఎమ్మెల్యేలు 175 మంది పోటీ చేసిన ఎమ్మెల్యేల్లో 150 మంది ఆ పొట్లాలు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళందరి పేర్లు వచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళ మరి ఇప్పుడు మీ దొంగతనం చేసింది డబ్బే కాకుండా అది వెళ్ళినప్పుడు తీసుకున్న రిసీవ్ చేసిన కూడా మిఠాయి పొట్ల కింద లాగేస్తారు కదా. అవుట్ టోటల్ పార్టీ. అందుకని చాలామంది సడన్గా దూకులు మొదలెట్టారు. ఇప్పుడు రపరపర మొన్నటిదాకా చూద్దాం అనుకున్న వాళ్ళు కొద్దిగా ఏ రాజకీయ పార్టీ అన్నా భవిష్యత్తు ఉంటుందంటేనే అతను కూడా ఉంటారు. అవును, భవిష్యత్తు లేదు, ఇక దీని పని క్లోజ్ అయిపోయింది. షిప్ రెక్ అంటే పడవ ప్రమాదంలో చిక్కుకుని ఉలిగిపోతున్నప్పుడు ఇంకా అందులో ఉన్నవాడు అవివేకి. వివేకవంతుడు ఎప్పుడూ కూడా ఆఖరి క్షణంలోనే దూకి ప్రాణాలు కాపాడకుండా ప్రయత్నం చేస్తాడు. ప్రాణాలు బతుకుతాడా లేదా తర్వాత సంగతి, ముందైతే అందులో దూకేస్తాడు. అలా దూకేస్తున్నారు. ఇప్పుడు ఇతను వీళ్ళందరూ మీటింగ్ పెట్టి ఒకవేళ నన్ను కానీ లోపలేసేస్తే మీరు ఎలా పోరాటాలు చేయాలనేటువంటి డిజైన్ ఒకటి చేసుకుంటారు రోడ్డు మీద. ఇప్పుడు వీళ్ళకి ఏం అర్థం అవుద్దంటే ఎవడు రోడ్డు మీదకి వచ్చాను కన్నా కూడా ఆలోచిస్తారు. ఇదివరకు ఒక నెలల క్రితం ఉన్న ఆలోచన వేరు. ఎప్పుడైతే శివరెడ్డి భాస్కర్ రెడ్డి డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసాడు, ఒక 7 నియోజకవర్గాలు వచ్చిందో మిగతా రికార్డు కూడా వాళ్ళ దగ్గర ఉంది. నిన్న ఛార్జ్ షీట్, 3వ ఛార్జ్ షీట్ మిగతా ప్రాంతాల్లో ఎక్కడెక్కడ వెళ్ళింది కూడా రికార్డు వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళందరూ ఒకటి తీస్తున్నారు. ఒక్కో స్లైడ్, ఒక్కో సీన్ స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. ఒక్కో సీన్ వస్తుంది. కాబట్టి అందరికీ జల్లు అంటారు లోపల. అలా బయటకు వచ్చారనుకోండి, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. అదే ఆవిడ ఆపలేడు. అరెస్ట్ చేసినప్పుడు ఎవడన్నా రోడ్డు మీదకి వచ్చి కార్యక్రమాలు అంటారు, ఓవర్ యాక్షన్ చేస్తే ముడ్డి పగిలిపోద్దని, మామూలుగా ఉండదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి ఎవడన్నా. నువ్వు బందిపోటు దొంగలకి దుర్మార్గులకి సపోర్ట్గా రోడ్డు మీదకి వస్తే పోలీసు వాళ్ళు కూడా ఇసుగెత్తిపోయి ఉన్నారు. వాళ్ళకి కూడా చేతులు దురదెక్కిపోయి ఉన్నాయి, ఎర్రగొట్టి పడేస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు అసెంబ్లీకి వెళ్ళిపోండి బాబు, ఈ 11 మంది మీతో పాటు 10 మంది కూడా అబాస్ పాలు అవ్వకూడదు. ఏం జరిగినా కానీ రేపొద్దున ఒకవేళ డిస్క్వాలిఫై అయిపోయామనుకో, మనం రేపు మళ్ళీ పోటీ చేస్తే ఏం ముఖం పెట్టుకుని ఓటు అడుగుతాం, నీ ఓటే సుఖమే ఉందని నువ్వు వెళ్ళని దానికని అడుగుతారు. దానికంటే కూడా మనం అక్కడికి వెళ్ళి పోరాటం చేస్తేనే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది అనేటువంటి తీర్మానం వస్తుంది. దాంతోపాటు
ఒక గంట వెళ్ళిపోయి పాల్గొని అతను స్థానాన్ని పదిలం చేసుకుని అతను వెళ్ళటం మానేసి మిగతా వాళ్ళని వెళ్ళమంటాడు. ఇలాంటివి జరగవచ్చు. అదేంటి జరిగేది. సో ఇప్పుడు ఒకటి లేదు, వీళ్ళు రోడ్ల మీదకి వస్తే మాత్రం గట్టిగా పోలీసులు అసలు మీకు ఒకవేళ అదే జరిగింది అనుకుందాం, అప్పుడు ప్రజల్లో వ్యతిరేకత రాదంటారా? వస్తుందండి. అంటే ప్రజలకు పూర్తిగా అర్థం చేసుకోవచ్చు, ఇదేంటి చూసారా వీళ్ళు కూడా రోడ్లు ఎక్కనట్లేదు అని చెప్పేసి అది బలంగా వెళ్ళదంటారా? మీకు ఈ 15 నెలల పాలనలో ప్రజలు చాలా స్పష్టమైన అవగాహనకు వచ్చారు. దట్స్ ఫైన్. చాలా వరకు మీరు కావాలంటే మీ ఛానల్ తరపున పబ్లిక్ బయట తీసుకోండి. జగన్మోహన్ రెడ్డిని లేకపోతే వాళ్ళ గ్యాంగ్ని నోటుకొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళని ఈ ప్రభుత్వం ఎందుకు వదిలేస్తుంది, ఆ వదిలేయటం మీకు నచ్చుతుందా అని అడగండి. అదైతే ప్రభుత్వం మీద కొంతమంది సీరియస్గా ఉన్నారు కొంతమంది కదా. మరి ఏ ప్రభుత్వానికైనా జనరంజకంగా జనామోదంతో జనాలకు నచ్చే విధంగా పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది కదా. అది కరెక్ట్. సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి, భవిష్యత్తుకు భరోసా, వీటితో పాటు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు జనరంజకంగా కూడా ఉండాలి కదా. ఎలాంటి సీరియస్ సినిమాలో కూడా టపామని ఒక ఐటమ్ సాంగ్ పెడతారు కదా, అలాగే రోడ్డు ఎత్తమంటే ఐటమ్ సాంగ్ కింద లెక్క. ఓకే, అర్థమైందండి. అది చేస్తారు. రైట్. ఇక ఫైనల్గా నిన్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు శనీశ్వరుడు విగ్రహం అనుకుంటా అక్కడ ఉన్నది, బీర్ బాటిళ్ళు, మందు బాటిళ్ళు ఉన్నాయి, మలమూత్రాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఏంటి టీటీడీ వ్యవహార శైలి ఏ రకంగా ఉందంటారు? అక్కడ ఒక ఆయన విగ్రహాలు చెక్కివ్వడండి, విగ్రహాలు తయారు చేస్తారన్నమాట. దాని బాబతో ఒక శనీశ్వరుడు విగ్రహం, అతను భూమన కరుణాకర్ రెడ్డికి మానసిక అస్వస్థత వచ్చింది. ఓహో, డెఫినెట్గా అతను బుర్రపడిపోయి ఉంది. ఎందుకంటే ఆళ్ళ ముఠాలో సభ్యురాలైన శ్రీలక్ష్మి గారిని ఎంత దారుణంగా మహిళను కూడా చూడకుండా ఎలా మాట్లాడుతున్నాను, ఆవిడ వేషభాషల గురించి కూడా దారుణంగా మాట్లాడాను. నీ కోపం ఉండదు, విగ్గుల గురించి, శారీస్, అవన్నీ తప్పు. ఒక మహిళ పట్ల మనకు నచ్చరాళ్ళు, నాకైతే ఆ టీం ఎవరు నచ్చరు. అయినా సరే ఆవిడని అలా మాట్లాడుతున్నప్పుడు నా బాధ వచ్చింది. ఎందుకు అలా? అంతే కదా. ఇప్పుడు ఆవిడ తప్పు చేసింది, నువ్వు ఎందుకు వదిలేసావు? ఈ ప్రభుత్వం కూడా వదలదు, న్యాయం జరగాలి, చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పాలి. మీతో పాటు ఉండి మీ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఈ అమ్మాయి చాలా మంచి పేరు తెచ్చుకున్న ఆవిడ కూడా జైలుకి వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా. ఎవరి వల్ల? జగన్మోహన్ రెడ్డి వల్లే కదా. సరే, జగన్మోహన్ రెడ్డి తన వల్ల అయిపోయింది కూడా, తీసుకొచ్చి మళ్ళీ పొజిషన్లో పెట్టాడు. మళ్ళా మీకు ఏమో రోగం వచ్చింది, ఎందుకు తిడుతున్నారు అమ్మని? నువ్వు జగన్మోహన్ రెడ్డి తిట్టిస్తున్నాడా? అసలు మీ ఇదంతా డైవర్ట్ చేసి ఆవిడని బలిపోసం చేస్తున్నారా? సడన్గా వచ్చి మాట్లాడాడు. అక్కడ ఏం జరిగింది? టీడీఆర్ బాండ్ల విషయంలో కరుణాకర్ రెడ్డి కూడా లోపల పోతాడు. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు దుర్వినియోగం లోపల పోతాడు. రాబోయే రోజుల్లో అతనికి పెడరెక్కలు విరిచిగట్టి లోపలేస్తారు. ఓకే, అప్పుడు ఏం చెప్తాడంటే, నేను గొంతు విప్పి పోరాటం చేశాను కాబట్టి నన్ను అరెస్ట్ చేశారు. ఈ అరిసే వాళ్ళందరూ, ఈ మురిగే వాళ్ళందరూ కూడా కరిసే మనుషులు కాదు. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ వాళ్ళు చేసిన తప్పులకి మేము మురిగాం కాబట్టి మనం లోపలేసారని చెప్పుకోవడం కోసమే ఈ పనులు చేస్తున్నారు. మీరు చూడండి, పేరు నాని 100 కేసులు ఉన్నాయి, ఎవడో కాపాడుతున్నాడు టీడీపీలో ఉన్నవాడు. ఇక్కడ జోగి రమేష్ ఉన్నాడు. అక్కడ అదే జోగి రమేష్, ఇతను పేరు నాని. జోగి రమేష్ సైలెంట్ అయిపోయాడు, కనీసం నోరు మూసి కూర్చున్నాడు. పేరు నాని రెచ్చిపోతున్నాడు. ఏంటండి, అంబటి రాంబాబు, రోజారెడ్డి, ఈ కరుణాకర్ రెడ్డి, వీళ్ళందరూ స్టూడెంట్ మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడిన వాళ్ళకి లోపల తీస్తారు. వాళ్ళు ఒక కేసు ఒకటి ఎవరిని వదిలిపెట్టరండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే ప్రాధాన్యత క్రమం ఉంటుంది. ప్రాధాన్యతలు అంటే మనం ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి, అభివృద్ధి చేయాలి, పెట్టుబడులు తీసుకురావాలి. వాళ్ళు లండన్లో లోకేష్ గారి ప్రసంగం చూడండి, అద్భుతమైన ప్రసంగం. అంటే ఒక లెర్నడ్ పర్సన్, బాగా చదువుకున్నవాడు రాజకీయాల్లోకి వచ్చి అధికారంలో ఉంటే రాష్ట్రానికి, తద్వారా దేశానికి అన్నింటికి గర్వకారణంగా మిగులుతారు వాళ్ళు. ఇతర దేశాల్లో మన దేశం పరువు కాపాడబడితే అలాగే పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేస్తారు. వీళ్ళకి ఒక విజన్ ఉంది, వీళ్ళకి బాధ్యత ఉంది ప్రజల పట్ల అనేటువంటి ప్రదర్శితం అవుతుంది. అంతేగాని చేతులు పీసుకుంటా లెంగ్దీకి వచ్చును ఈడెవడరా బాబు అనుకుంటారు అవతలాడు. అంచేత చెప్పండి, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రంలో మీరు డెఫినెట్గా సంక్షేమంలో మీరు నెంబర్ 1గా ఉన్నారు. ఇక్కడ చిన్న చిన్న లోపాలు ఉన్నా సరి చేసుకునే అవకాశం మీకు ఉంది. చిన్న చిన్న లోకల్లో ఇబ్బందులు కొన్ని ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నాయి కూడా కొన్ని ఉన్నాయి.
దాన్ని సరి చేసుకుంటారని ఆశిద్దాం, సరి చేసుకోవాలని కోరుకుంటాం. రైట్. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ అని మీరు ఎంత లేట్ చేస్తే అంత ప్రమాదం. ఆ విషయాన్ని ప్రభుత్వానికి మేము పర్సనల్గా కూడా చెప్తాం, మీడియా ముఖంగా కూడా చెప్తాం. మేమేం మాట్లాడలేదు అనుకోకూడదని ఇన్నాళ్ళు మమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు మేము చెప్పిన దాన్ని విని కనీసం విన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా మేము చేసే విజ్ఞప్తి ఇది. ఏం పర్లేదు మేము మాట్లాడతాం, మేమేం నోరు మూసుకోలేదని చెప్పడం కోసం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.